మహాబలి కర్ణుడి గురించి తెలుసుకోవాల్సిన నిజాలు. కర్ణుడు సూర్యదేవుని యొక్క పుత్రుడు. కర్ణుడు పుట్టగానే కుంతీదేవి తనను తీసుకువెళ్ళి అశ్వనది నదిలో కర్ణుణ్ణి వదిలిపెట్టింది. చిన్నప్పటి నుండి విద్యలు నేర్చుకున్న గురువుగారే తనకు శాపం పెట్టారు. పుడమి మాత అయిన భూదేవి కూడా కర్ణునికి శాపం పెట్టింది. ఇది ఇలా ఉంటే ఒకసారి సూర్యదేవుడు కర్ణునికి ప్రత్యక్షమయ్యి, పుత్ర, నీ దగ్గరికి ఇంద్రదేవుడు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి నీ యొక్క గొప్ప కవచ కుండలాలను దానం చేయమని అడుగుతాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇంద్రదేవునికి దానం చేయవద్దు, నీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్తాడు. సూర్యదేవుడు అన్నట్టుగానే ఇంద్రదేవుడు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి కర్ణుణ్ణి దానం అడుగుతాడు. నీ పుత్రుడైన అర్జునుడిని నేనెక్కడ చంపుతానో అని నా యొక్క కవచ కుండలాలను తీసుకుంటున్నావు, ఇది ధర్మమేనా అని అడుగుతాడు. అలా కర్ణుడు అనగానే ఇంద్రదేవుడు, కర్ణ, ఇది సృష్టి యొక్క నియమం, ఇది నీవు అధర్మం వైపు నిలబడ్డావు, కావున నీ యొక్క మృతి ఖచ్చితంగా జరుగుతుంది. అయినా కూడా నీ దగ్గర నుంచి ఈ కవచ కుండలాలు తీసుకోవడం సరైనది కాదు. అందుకు నేను నీకొక ఆయుధాన్ని ఇస్తాను, అది నువ్వు ఎవరిపైన ప్రయోగించినా సరే ఎంత వీరుడైనా అక్కడే మృతి చెందుతాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.